అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, ఇది నిరర్ధకమైన మాట కాదు, మీకు జీవమే. ద్వితీయోపదేశకాండం 32:47. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటబోచు నా దేశంలో, దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. 46. మరలా మోషే వారితో ఇట్లనెను, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించాను. నూతన నిబంధన క్రైస్తవ లోకంలో ధర్మశాస్త్రం గురించి అబద్ధాలు చాలా ఉన్నాయి. పౌలు భక్తుడు కృపను గురించి తన పత్రికలో ఎక్కువగా ఫోకస్ చేయడాన్ని బట్టి ధర్మశాస్త్రం గురించి నిర్లక్ష్య వైఖరి కలదని చెప్పవచ్చు. అది క్రైస్తవ లోకం అర్థం చేసుకునే విధానంలో కాస్త తేడా అని నా భావన. అయితే యేసుక్రీస్తు వారు సహితం ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పిన మాటను చూస్తే మత్తయి సువార్త 5:17-18 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటూ 19 కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగను బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను అని విశదపరిచినారు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇంకనూ ఈ అధ్యాయం అంతట్లో ధర్మశాస్త్రంలో దానికంటే అధికమైన భారమైన ఆజ్ఞలు ప్రభువారు సన్నిచ్చారు. ధర్మశాస్త్రంలోని మాటలు మనకు జీవము అని మోషే బోధిస్తూ మీరు ధర్మశాస్త్రమును బట్టి దీర్ఘాయుష్మంతులు అగుదురు అని చెప్పగా, కీర్తనకారుడైన దావీదు కీర్తన 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఇలాగన బోధిస్తూ ఉన్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యారును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు అనే ఉంటాడు అని బోధిస్తా ఉన్నాడు ఆయన. అంతేకాదు 119:18 తాను దేవుని ధర్మశాస్త్రం నందున్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా తన కన్నులు తెరవమని కోరుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరో విషయం ఏమంటే 72వ వచనంలో వేల కొలది నుండి బంగారు నాణముల కంటే దేవుని ధర్మశాస్త్రం నాకు మేలు అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన. మరో అద్భుతమైన విషయం ఏమంటే 165వ వచనంలో దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టినట్టుకు కారణమేమీ లేదని తేల్చి చెప్పేశాడు దావీదు మహారాజు గారు. సాయంత్రం 29:18 సులభన్ గారు కూడా ఓ అద్భుతమైన సత్యాన్ని వెల్లడి చేశారు. దేవోక్తి అంటే దేవుని సూక్తి లేక దేవుని కట్టడ, దేవుని దర్శనం లేక దేవుని ప్రణాళిక లేక దేవుని నియమ నిబంధనలు లేకపోతే జనులు కట్టు లేక తిరుగుదురు, లేకపోతే వారి పరిస్థితి స్వేచ్ఛానుసారమైన జీవితానికి అప్పగింపబడతారు. అందుకే 2వ మాటగా చెబుతా ఉన్నాడు, ధర్మశాస్త్రమును అంటే ఆజ్ఞలు అనుసరించేవాడు ధన్యుడు అని చెప్పినాడు. ప్రైజ్ లార్డ్. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి అని అంటున్నాడు పౌలు భక్తుడు. అంతేకాదు మరో ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. రోమా 7:14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదువు అని అంటున్నాడు. ఇంకా గలతీ 3:24 కాబట్టి మనం విశ్వాసం వలన నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. అవును, ఆమె. ప్రైజ్ లార్డ్. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్రం వల్లనే పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది గనుక ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు దాని ప్రకారం జీవించినప్పుడు పాపమునకు దూరముగాను దేవునికి దగ్గరగాను ఫలభరితమైన జీవితం జీవించినట్లు స్వేచ్ఛానుసారమైన జీవితం కాక దేవుని ఎలా భయభక్తులు కలిగి క్రీస్తుకు దగ్గరగాను క్రమమైన జీవితం జీవించినట్లు మనం పురుకొల్పబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడి నిమిత్తము క్రీస్తును
క్రీస్తు కృపను కోరుకున్న వారముగా కాగలం. ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధమైనది, కుడి ఎడమలు బోధించినది, పాపమును తేటతెల్లముగా చూపించినది, జీవమును మరణమును గూర్చి మాకు బోధించి దేవుని వైపు నాకు మా హృదయములను మళ్లించినది నైన ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేయక క్రమముగాను నీతిగాను నడుచున్నట్లు తూలి తొట్టిల్లక స్థిరమైన జీవితం జీవించటకు బోధించు ధర్మశాస్త్రమును అనుసరించి జీవించగలుగునట్టి కృపను మీరు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అట్టి ధ్యానమును, అట్టి స్థిరత్వమును మా జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.